సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో 236వ రోజు ఆగస్ట్ 23వ తారీఖు. ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో 2 అధ్యాయములు. పరిశుద్ధ గ్రంథంలోని పాత నిబంధన గ్రంథము నుండి ఎజ్రా 1వ అధ్యాయము మరియు 2వ అధ్యాయము. ఈనాటి భాగములోని 2 అధ్యాయములలో మొదటి అధ్యాయము పరిశుద్ధ గ్రంథములోని 15వ పుస్తకమైన పాత నిబంధన గ్రంథము నుండి ఎజ్రా ప్రారంభము. ఎజ్రా గ్రంథములోని 10 అధ్యాయములలో మొదటి అధ్యాయము, అందులో ఉన్న 11 వచనములు. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకుబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులయ్యున్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడైయుండును గాక. మరియు యెరూషలేములో ఉండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములలోని వారు తమ యొద్దన నివసించు వారికి వెండి బంగారములను, వస్తువులను, పశువులను ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించెను. అప్పుడు యూదా పెద్దలను, బెన్యామీనీల పెద్దలను, యాజకులను, లేవీయులను, ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరూ వారితో కూడుకుని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. మరియు వారి చుట్టూనున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవిగాక వెండి ఉపకరణములను, బంగారును, పశువులను, ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసిరి. మరియు నెబూకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకుని వచ్చి తన దేవతల యొక్క గుడియందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరెషు బయటికి తెప్పించెను. పారసీక దేశపు రాజైన కోరెషు తన ఖజానాదారుడైన మిత్రీదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతియగు షేష్బజ్జరు చేతికి అప్పగించెను. వాటి యొక్క లెక్క 30 బంగారుపు పల్లెములను, 1000 వెండి పల్లెములను, 29 కత్తులను, 30 బంగారు గిన్నెలను, 410 వెండితో చేయబడిన 2వ రకమైన గిన్నెలను, మరి ఇతరమైన ఉపకరణములను 1000 ఉండెను. బంగారు వస్తువులను, వెండి వస్తువులను అన్నియు 5400. షేష్బజ్జరు బబులోను చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నిటినీ యెరూషలేమునకు తీసుకుని వచ్చెను. ఇంతటితో ఎజ్రా గ్రంథములోని 1వ అధ్యాయములో ఉన్న 11 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 2 అధ్యాయములలో 2వ అధ్యాయము. ఎజ్రా 2వ అధ్యాయములో ఉన్న 70 వచనములు. బబులోను రాజైన నెబూకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకుని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబేలు, యేషూవ, నెహిమ్యా, సెరాయా, రెయేలాయా, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, రెహూము, బయనా అనువారితో కూడా వచ్చిన ఇశ్రాయేలీయుల యొక్క లెక్క ఇది. పరోషు వంశస్థులు 2172. షెఫట్యా వంశస్థులు 372. ఆరహు వంశస్థులు 775. పహత్మోయాబు వంశస్థులు, యేషూవా, యోవాబు వంశస్థులతో కూడా 2812. ఏలాము వంశస్థులు 1284. జత్తు వంశస్థులు
945. జక్కయి వంశస్థులు 760 మంది. బానీ వంశస్థులు 642. బేబై వంశస్థులు 623. అజ్గాదు వంశస్థులు 1222. అదోనీకాము వంశస్థులు 666. బిగ్వయి వంశస్థులు 2056. అదీను వంశస్థులు 484. అటేరు వంశస్థులు హిజ్కియాతో కూడా 98. బెజయి వంశస్థులు 323. ఎరా వంశస్థులు 112. హాషుము వంశస్థులు 223. గిబ్బారు వంశస్థులు 95. బేత్లెహేము వంశస్థులు 123. నెటోపా వంశస్థులు 56. అనాతోతు వంశస్థులు 128. అజ్మావెతు వంశస్థులు 42. కిర్యతారీము, కెఫీరా, బెయోరోతు అనువారి వంశస్థులు 743. రామా, గెబా అనువారి వంశస్థులు 621. మిక్మషు వంశస్థులు 123. బేతేలు, హాయి మనుషులు 222. నెబో వంశస్థులు 52. మగ్బీషు వంశస్థులు 156. ఇంకొక ఏలాము వంశస్థులు 1274. హారీము వంశస్థులు 320 మంది. లోదు, హదీదు, ఓనో అనువారి వంశస్థులు 725. ఎరికో వంశస్థులు 345. సెనాయా వంశస్థులు 3630 మంది. యాజకులలో యేషూవా ఇంటివారైన యెదాయా వంశస్థులు 973. ఇమ్మేరు వంశస్థులు 1072. షషూరు వంశస్థులు 1247. హారీము వంశస్థులు 1017. లేవీయులలో యేషూవా, కద్మియేలు, హోదవ్య అనువారి వంశస్థులు కలసి 74. గాయకులలో ఆసాపు వంశస్థులు 128. ద్వారపాలకులలో షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి అనువారందరి వంశస్థులు 139. నెతీనీయులలో జీహా వంశస్థులు, హసూపా వంశస్థులు, టబ్బాయోతు వంశస్థులు, కేరోసు వంశస్థులు, సీయహా వంశస్థులు, పాదోను వంశస్థులు, లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, అక్కూబు వంశస్థులు, హాగాబు వంశస్థులు, షల్మయి వంశస్థులు, హానాను వంశస్థులు, గిద్దెలు వంశస్థులు, గహరు వంశస్థులు, రెవాయా వంశస్థులు, రెజీను వంశస్థులు, నికోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు, ఉజ్జా వంశస్థులు, పాసెయా వంశస్థులు, బేసాయి వంశస్థులు, అస్నా వంశస్థులు, మెహూనీము వంశస్థులు, నెపూసీము వంశస్థులు, బక్పూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హర్హూరు వంశస్థులు, బజ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్షా వంశస్థులు, బర్కోసు వంశస్థులు, సీసెరా వంశస్థులు, తెమహు వంశస్థులు, నెజీయహు వంశస్థులు, హటీపా వంశస్థులు, సొలొమోను సేవకుల వంశస్థులు, సొటయి వంశస్థులు, సోపెరెతు వంశస్థులు, పెరూదా వంశస్థులు, యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దెలు వంశస్థులు, షెఫట్యా వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జెబాయిము సంబంధమైన పోకెరెతు వంశస్థులు, అమీ వంశస్థులు, నెతీనీయులను, సొలొమోను సేవకుల వంశస్థులను అందరూ కలిసి 392. మరియు తేల్మెలహు, తేల్హర్ష, కెరూబు, అద్దాను, ఇమ్మేరు అను స్థలములలో నుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావళినైనను చూపింపరేకపోయినందున వారు ఇశ్రాయేలీలో కారో తెలియకపోయెను. ఎజ్రా 2వ అధ్యాయము 60వ వచనము నుండి. వారు ఎవరనగా దెలాయా వంశస్థులు, టోబియా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు 652.
మరియు యాజకులలో హబాయ్యా వంశస్థులు, హక్కోజు వంశస్థులు గిలాదీయుడైన బర్జిల్లయి యొక్క కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసుకుని వారి పేర్లను బట్టి బర్జిల్లయి అని పిలువబడిన వాని వంశస్థులు. వీరు వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెదికినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి. మరియు పారసీకుల అధికారి ఊరీమును తుమ్మీమును ధరించుకొనగల ఒక యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికి ఆజ్ఞాపించెను. సమాజం యొక్క లెక్క మొత్తము 42,360 మంది ఆయను. వీరుగాక వీరి దాసులను దాసురాండ్రును 7,337 మరియు వారిలో గాయకులను గాయకురాండ్రును 200 మంది ఉండిరి. వారి గుర్రములు 736, వారి కంచెర గాడిదలు 245, వారి ఒంటెలు 435, గాడిదలు 6,720 ఉండెను. కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములో ఉండు యెహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణలుగా అర్పించిరి. పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు 16,300 తులముల బంగారమును 2,50,000 తులముల వెండిని యాజకుల కొరకు 100 వస్త్రములను ఇచ్చిరి. యాజకులను, లేవీయులను, జనులలో కొందరును, గాయకులను, ద్వారపాలకులను, నెతీనీయులను తమ పట్టణములకు వచ్చి కాపురము చేసిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ తమ తమ పట్టణములందు కాపురము చేసిరి. ఇంతటితో ఎజ్రా 2వ అధ్యాయంలో ఉన్న 70 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 2వ అధ్యాయములు ఎజ్రా 1వ అధ్యాయము మరియు 2వ అధ్యాయము పూర్తి చేయబడినవి. థ్యాంక్ యూ లార్డ్.